మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పలు విభాగాలను తనిఖీ చేసిన మంత్రి సిబ్బంది అటెండెన్స్ ను పరిశీలించారు. సమయపాలన పాటించిన సిబ్బందిపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది ఆఫీస్కు వచ్చిన అటెండెన్స్ ను రిజిస్టర్లో సంతకాలు చేయని పరిస్థితి నెలకొంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కొల్లు రవీంద్ర సంతకాలు చేయని వాళ్ల పేర్లు చదివి వారి చేత స్వయంగా సంతకాలు చేయించారు. మున్సిపల్ కార్యాలయంలో అధికారులు సిబ్బంది బాధితారాహిత్యంపై మంత్రి ధ్వజమెత్తారు. సమయపాలన పాటించకపోతే ఎలా అని సిబ్బందిని ప్రశ్నించారు. సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ బాపిరాజుకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. వస్తున్నామని తెలుసుకోవడం వాళ్ళు ఎందుకు ఉన్నారంటే వాళ్ళు ఏం చేయాలా? రాసుకున్నది కమిషనర్ గారి కాదు, సీట్లన్నీ ఖాళీ కనబడుతున్నాయి. వస్తున్నామని తెలుసుకోవడం రాలేదంటే ఇంక వాళ్ళని ఏమనాలా? మీరు నోట్ చేయండి, నాకు ఆ పేర్లు ఇవ్వండి, రిజిస్టర్ ఇవ్వండి, సంతకాలు ఎవరు పెట్టారు ఎవరు పెట్టలేదు. ఎవ్రీ మంత్ ర్యాంక్ ఇస్తారా? ఇయర్లీ వన్స్ ఇస్తారా? లాస్ట్ ఇయర్ మనం ఏ ర్యాంక్లో ఉన్నాం? అంటే మున్సిపాలిటీలు ఎన్ని ఉన్నాయి చెప్పండి. కార్పొరేషన్లో 10 ఉన్నాయి, 11 17 కార్పొరేషన్లో మనం మున్సిపాలిటీ కూడా కలుపుకుంటే 40లో ఉన్నాం. చూడండి, మనం ఇంప్రూవ్ చేయాలి. ఎలా ఇంప్రూవ్ చేయాలి కూడా మీరు చెప్పాలమ్మా. మీరు కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది మీరు కూడా ఇవ్వాలి. చూసారా 40లో రావడం అనేది? చూడండి, దానికి ఏం చేయాలో చూడండి. ఎప్పుడున్నారు ఆయన? ఇప్పుడు దాకా రాకపోతే ఎట్లా ఆఫీస్కి? రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు. కృష్ణారావు, చెప్పండి, ఇక మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో అయితే మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. దాని గురించి అప్డేట్స్ ఏంటి? శ్రావణి, ఈరోజు మచిలీపట్నం నగరపాలక సంస్థను మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మికంగా పర్యటించి తనిఖీ చేశారు. అన్ని సెక్షన్లు కూడా ఆయన కలిగి తిరిగి ఆయన వచ్చేసరికి ఆల్రెడీ ఎన్ టైం ఉంది. వాళ్ళంతా విధుల్లో రావాల్సిన టైము. అప్పటికి కొంతమంది రాకపోవడం, వచ్చిన వాళ్ళు కూడా అటెండెన్స్ రిజిస్టర్ సంతకం పెట్టకపోవడంతో మంత్రి రవీంద్ర సీరియస్ అయ్యారు. ఇది కరెక్ట్ కాదని, ఇంకోసారి ఇలా చేస్తే సహించేది లేదని చెప్పేసి అన్నారు. అయినప్పటికీ కూడా ఎవరైతే ఆలస్యంగా వచ్చారో, ఇప్పుడు రాని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ జాబితా ఇవ్వమని కమిషనర్ బాపిరాజును ఆదేశించారు. ఇది ఊహించిన పరిణామంగా వీళ్ళు ఏదైతే మున్సిపల్ ఆఫీసు స్టాఫ్ ఉన్నారో వాళ్ళు ఫీల్ అయ్యారు. ఆయన ఉదయం గ్రామదర్శనంలో భాగంగా మచిలీపట్నం పెల్లాచెట్టిపాలెంలో పర్యటించారు. అక్కడ ప్రజలతో మమేకం అయ్యి వారి కష్టసుఖాలు ఆలకించి అక్కడ మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ కూడా ఆ సమస్యలన్నీ కూడా తెలుసుకుని అక్కడ నుంచి ఏరియా చోటకి వెళ్లాల్సింది. మున్సిపాలిటీని తనిఖీ చేయాలి. మున్సిపాలిటీలో ఎలా ఉంది పాలన అంటే, నిన్నటి వరకు అక్కడ ఉన్నటువంటి వైసీపీ పరిపాలనలో మున్సిపాలిటీ ఉంది, ఏదో ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ పాలనలోకి వచ్చిన తర్వాత విధానాలు మారాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దాన్ని స్వయంగా చూసేందుకు మంత్రి రవీంద్ర మున్సిపాలిటీకి వచ్చారు. శ్రావణి, కృష్ణారావు, అంటే మంత్రి వస్తున్నారని కూడా తెలిసి కూడా కొంతమంది ఆఫీస్కి లేటుగా వచ్చినట్టు తెలుస్తుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యతా భావం తగ్గిపోతుందంటారా? అదే విషయం మీద మంత్రి రవీంద్ర సీరియస్ అయింది కూడా ఆ విషయం మీదే. ఇప్పుడు ఏదైతే మంత్రి వస్తున్నారని తెలిసినప్పుడు కూడా ఈ రాకపోవటం, అట్లాగే వచ్చిన వాళ్ళు కూడా అటెండెన్స్ సంతకాలు పెట్టకపోవటం, ఈ నిర్లక్ష్యమైనటువంటి ధోరణి అయితే కనిపించింది. ఇది పునరావృతం కాకూడదని, అలవాటుని మార్చుకోవాలని గత 5 ఏళ్లలో అలాంటి పరిస్థితి కొనసాగింది. కనీసం 2 ఏళ్ల నుంచి కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా మున్సిపాలిటీకి ఇచ్చినటువంటి నిధులు కూడా ఖర్చు చేయకోకుండా, ప్రజలకి అభివృద్ధికి అందకోకుండా చేశారు. కాబట్టి మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలంటే కనుక అధికారులు చెప్పండి, ఖచ్చితంగా చిత్తశుద్ధితో పనిచేయాల్సి ఉంటుంది. ఎవరైనా నిర్లక్ష్యం ఉంటే కనుక సహించేది లేదని ఈ సందర్భంగా ఆయన దీన్ని బేస్ చేసుకుని హెచ్చరించడం జరిగింది. శ్రావణి. రైట్ కృష్ణారావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. థ్యాంక్ యూ. వస్తున్నామని తెలుసుకోవడం వాళ్ళు ఎందుకు ఉన్నారంటే వాళ్ళని ఏం చేయాలా? రాసుకున్నది కమిషనర్ గారి కాదు, సీట్లన్నీ ఖాళీ కనబడుతున్నాయి. వస్తున్నామని తెలుసుకోవడం రాలేదంటే ఇంక వాళ్ళని ఏమనాలా? మీరు నోట్ చేయండి, నాకు ఆ పేర్లు ఇవ్వండి, రిజిస్టర్ ఇవ్వండి, సంతకాలు ఎవరు పెట్టారు ఎవరు పెట్టలేదు. ఎవ్రీ మంత్ ర్యాంక్ ఇస్తారా? ఇయర్లీ వన్స్ ఇస్తారా? లాస్ట్ ఇయర్ మనం ఏ ర్యాంక్లో ఉన్నాం?
అంటే మున్సిపాలిటీలు ఎన్ని ఉన్నాయి చెప్పండి. కార్పొరేషన్లు 10 ఉన్నాయి, 11 17 కార్పొరేషన్లో మనం మున్సిపాలిటీ కూడా కలుపుకుంటే 40లో ఉన్నాం. లాస్ట్ టైం ఎంత ఇచ్చారు ఓవరాల్ ఇండియాలో? మనం ఇంప్రూవ్ చేయాలి. ఎలా ఇంప్రూవ్ చేయాలి కూడా మీరు చెప్పాలమ్మా. మీరు కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది మీరు కూడా ఇవ్వాలి. చూసారా 40లో రావడం అనేది. చూడండి దానికి ఏం చేయాలో చూడండి. ఎప్పుడున్నారైనా ఇప్పుడు దాకా రాకపోతే ఎట్లా ఆఫీస్కి? ఏమో కౌన్సిలర్ పైన 2016 తర్వాత జరిగిన మీరేం చేస్తారు? యూనియన్ అసిస్టెంట్. ఆయన జూనియర్ మీరు కూడా హెల్త్లోనేనా? సోర్సింగ్ లో టెంపరీగా ఒక 2 months పాటు 2 months వీళ్ళు వర్క్ చేయడానికి ఇచ్చారు సార్. అంటే స్వచ్ఛ ఏ పర్సంటేజ్లో ఎంత పెండింగ్ ఉన్నాం, ఎంత ట్యాక్సెస్ కలెక్ట్ చేసాం సార్, ఎంత టోటల్ ఎంత మనకు కలెక్ట్? టోటల్ కలెక్షన్ ఓవరాల్ గా వచ్చేసి 39 crores టోటల్ రావాల్సింది డిమాండ్. అదే ఓవరాల్ గా 41, ప్రైవేట్ ప్రాపర్టీస్ వచ్చి 61%. అది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో అంటే ఒత్తిడి లేకుండా చేసుకోవాలి. సచివాలయం స్టాఫ్ తక్కువ ఉన్నారా మనకి? టోటల్ ఎంత ఎన్ని సచివాలయాలు ఉంది సచివాలయంలో? ఒకటి అదొకసారి మీరు మాట్లాడతప్పుడు. అయ్యప్పన్నామనండి మరి ఎవరు వచ్చినప్పుడు పెట్టాలి కదా, పెట్టకుండా ఎటు జరుగుతుంది. ఆయన వెంకటేష్ గారు పెట్టేమన్నా? వెంకటేష్ ఉన్నామను నువ్వు కూడా ఇతను పెట్టలేదు. నా దగ్గర తిరుగుతుంది. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. వచ్చిన ఇతను ఎలక్షన్ ఉన్నారంటే ఏం చెప్పాలా? ఏడి పెట్టలేదా?